త్యాగరాజ కొమ్మేళ అలా జరిగిందండి, దాన్ని మించిపోద్దాం అనుకుంటున్నాను నేను. అది జగన్మోహన్ రెడ్డి 11 రెడ్డికి తెలిసిపోయింది సార్. పవన్ కళ్యాణ్ గారు కక్ష పెట్టుకొని సాధించే వాళ్ళు అయితే ఎప్పుడో సాధించాలని. సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే ఎలక్షన్ ముందు ఎన్నో నోర్లు ఎన్నో విధాలుగా మాట్లాడారు. ఒక 100 ఎకరాలు ఉంటుంది ఆ ప్లేస్కి. ఆ రోజు మేము మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో అయితే ఉన్నాం. జనసేన ఆవిర్భావ సభ జరగబోయే చోటు ఇది. మార్చి 14న జరగబోయే జనసేన ఆవిర్భావ సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను సభా స్థలాన్ని చూసేందుకు జన సైనికులు, వీర మహిళలు అయితే పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అలా వచ్చిన వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. భయ్యా, మార్చి 14న ఆవిర్భావ సభ జరగబోతుంది కదా ఇక్కడ చిత్రాడ గ్రామంలో. మీది ఈ ఊరేనా? లేదండి, మాది అనకాపల్లి అండి. మరి అప్పుడే వచ్చేసారండి? అందాక ప్లేస్ చూద్దాం అని ఇలా కాకినాడ ఒక పని మీద వచ్చాను. వాళ్ళ తాలికి వాళ్ళు ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళి చూసుకుంటే ఇలా వస్తుంటే ఇక్కడ ప్లేస్ అది ఎలా ఉందో ఏంటన్నీ చూసామండి. అయితే మరి ప్లేస్ లోపల చూసారు కదా, గతంలో ఎప్పుడైనా వెళ్ళారా సభలకి, అంటే ఆవిర్భావ సభలకి? వెళ్ళాను సార్, ఎప్పటం వెళ్ళాను. మొన్న ఎప్పటం ముందు వెళ్ళామండి, ఆ తర్వాత మచిలీపట్నం వెళ్ళాను. ఇది నేను వెళ్ళే 3వ సభ అండి, ఆవిర్భావ సభ. అయితే మళ్ళీ వస్తారు మార్చి 14న? భారీ బందోబస్తుగా ఉంటున్నారు సార్ అనకాపల్లి నుంచి మేము. మరి అయితే లోపల ప్లేస్ చూసారు కదా, గతంలో సభలు చూసారు, మరి ప్లేస్ సరిపోద్ది అంటారా? ప్లేస్ అంటే సరిపోదు సార్. ఇది ఇప్పుడు ఇంతకు ముందంటే అధికారం లేదు, అయినా జనం సరిపోయి సార్. ఇది మచిలీపట్నం వెళ్ళాను సార్, ఏదో పెద్ద చెరువు అండి అది దగ్గర ఒక 100 ఎకరాలు ఉంటుంది. ఆ ప్లేస్కి ఆ రోజు మేము వెళ్ళినప్పుడైతే మీటింగ్ 6 గంటలకి అని చెప్పారు, 5:30కి. నైట్ 9:30, 10 అయింది సార్ మచిలీపట్నం మీటింగ్ పవన్ కళ్యాణ్ గారు రాబడికి. అయినా మేము ట్రైన్ మిస్ అయిపోతున్నాం, ఇంకా సభ చూసే వెళ్ళాలన్న ఆలోచన మేము ఉండిపోయాం. కానీ ఈ ప్లేస్కి 50 ఎకరాలు 100 ఎకరాలన్నా సరిపోయేలా లేదు సార్. ఇది చాలా చిన్నదిగా కనపడుతుంది, కానీ ట్రాఫిక్ సన్స్ కూడా ఎక్కువ అయిపోతుంది సార్. ఎందుకంటే మేము ప్రతి సభకి వెళ్ళినప్పుడు 15 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళు సార్. బస్సు మా వే అంటే ఎంత లాంగ్ అయినా వే 15 కిలోమీటర్లు ఆపేస్తారు సార్. ఈ సభ దగ్గరికి వెళ్ళబడికి 2 అవర్స్ పడుతుందండి మాకు వెళ్ళబడికి. ఈ 2 అవర్స్ 15 కిలోమీటర్లు నడాలంటే మీకు తెలుసు కదా, అంత ట్రాఫిక్ అనేది ఆఫీసులో కొద్ది ప్రాబ్లంలా ఉందని. ఓన్లీ నిన్న ఆల్రెడీగా మా రామకృష్ణ గారు, కొంతాల రామకృష్ణ గారు అందరూ వచ్చారు సార్ శనివారం. సారాలు ఇక్కడ ఉంటారు అనుకుని మేము కొద్ది పని మీద వచ్చి ఇలా ఉండిపోయాను ఇక్కడ. దయచేసి ఇది సభ అనేది చాలా జనం ఎక్కువ ఉంటారు సార్. ఎందుకంటే తూర్పుగోదావరి అంటే జనసేన కొద్ది ఊపులో ఉంటుంది సార్. ఇది పిఠాపురం అనే స్థానికంగా ఉన్నది, ఎమ్మెల్యే గారు ఉన్నది బయటికి చాలా ఫ్లడ్ ఎక్కువ అయిపోద్ది సార్. జనాలు ఎక్కువ, ఆదరణ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ప్లేస్ అనేది ఉంటుంది, పోలీస్ సెక్యూరిటీ ఉండాలి సార్, ఫుల్ సెక్యూరిటీ ఉండాలి ఇక్కడ నాకు తెలిసి. ఎందుకంటే మేము వెళ్తున్నాం కదండి, ప్రతి సభకి వెళ్తాను నేను. ఎక్కడున్నా ఏ టైంలోనే మేము వెళ్తాం, కార్యకర్తలు అందరం వెళ్తుంటాం. మా అనకాపల్లి నుంచి అంటే ఇప్పుడు కొనతాల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో విత్ జనాలు అందరూ బైక్ ర్యాలీ పెట్టుకొని ఇంట్రెస్ట్గా అంటే ప్రణాళిక చేసుకున్నాం. ప్రజెంట్ అయితే ఈ స్ట్రెంత్ అనేది ఆలోచించాలి సార్. కొద్దిగా జనసేన పార్టీ నుంచి, పై అధికారుల నుంచి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సభ అనేది ఇక్కడ ఏరియా అంటే దగ్గర ఒక 4-5-6 లక్షల మంది వచ్చే ఆలోచన కూడా ఉన్నారండి. ఎందుకంటే లోకాలిటీ ఉన్న, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కువ ఇక్కడ ఏరియాలో తూర్పుగోదావరి, ఉత్తరాంధ్రలో ఉన్నారు పెట్టుకండి. కొద్దిగా స్ట్రెంత్ పెంచుకుంటే బాగుంటుంది సార్. ఎందుకంటే ఎక్కడో ఇప్పటికి వెళ్ళేవాళ్ళు సార్ ఇక్కడి నుంచి. మరి అటు నుంచి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళకి, వాళ్ళకి అందరికీ చూసుకుంటే చాలా అంటే జనాధారణ ఎక్కువ ఉంటుంది బయటకు. ఇప్పుడు జనసేన అంటే ముందు మన సేన అని చెప్పి ముందుకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి దీని గురించి మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారికి ఉన్న, స్థానికంగా ఉన్న ఎంపీ గారు అందరూ కలిసి, ఉదయ్ కుమార్ గారు ఎవరున్నారు కదండి ఎంపీ గారు, అతను కూడా ఉదయ్ గారు అందరూ, ఆ తర్వాత వర్మ గారు అందరూ చర్చించాలి. ఎందుకంటే స్థానికంగా ఉన్నది బయటికి వర్మ కూడా కొద్దిగా యాక్టివ్గా ఉండి ఇక్కడ అన్ని పరిశీలించాలని కోరుకుంటూ, కూటమి నుంచి ఇది ఒక మెసేజ్ అనేది ప్రతి అంటే నాయకుల దాకా వెళ్ళాలి సార్. ఎందుకంటే ఈ స్ట్రెంత్ అనేది జనం ఎక్కువ ఆదరణ ఉంటుందండి. ప్లేస్ 50 ఎకరాలను 100 ఎకరాలను సరిపోదు ఈ టైంలో. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ గెలిచిన తర్వాత ఆవిర్భావ సభ పెట్టి దీని గురించి కొద్దిగా విశేషం చేసుకొని ప్రణాళికగా ఈ ట్రాఫిక్ అనేది ప్రాబ్లం లేకుండా చూస్తే ప్రజలందరూ వచ్చి ఆదరణగా పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ వినాలని కోరుకుంటున్నారు సార్. అయితే మీరు గతంలో వెళ్ళాము సభలకు అని చెప్పారు కదా, అక్కడ స్పీచ్లు వినే ఉంటారు కళ్యాణ్ గారి, టీవీలో కూడా వచ్చాయి అనుకోండి. డైరెక్ట్గా వినడం అనేది ఒక థ్రిల్. అయితే ఇప్పుడు ఈ సభలో ఏం మాట్లాడతారు అని మీరు అనుకుంటున్నారు?
ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రజల గురించి ఎక్కువ మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజల బాధ్యత తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ పూర్తిగా బాధ్యత అయితే ప్రజల మీద ఉందండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ప్రజలు మంచి కొరకే చేస్తారండి. ఇప్పుడు ఉన్న 21 ఎమ్మెల్యేలు కూడా మంచి పనిలో ఉన్నారు. అందరూ ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు సార్. 21 మంది అంటే 175 మంది ఎమ్మెల్యేలు అంటే టోటల్గా మన వాళ్ళు చేసుకునే ఇదిలో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ తరానికి యువతరం ఉండాలని పెట్టి ఆలోచనలో ఉన్నారు. బయటికి కూటమి ప్రభుత్వం అందరు కలిసి చేసే చాలామంది టీడీపీ వాళ్ళు అంటారు, అరే మీ ఆవిర్భావ సభకు రావాలని ఉందంటే అది మీ సభకి కూడా మేము వస్తామని చెప్పి ఉల్లాసంగా ఉన్నారు సార్. టీడీపీ వ్యక్తులు కూడా బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళ కార్యకర్తలు మేము ఆల్రెడీగా మేము మాట్లాడుకున్నాం. మొన్న టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఈ ఆవిర్భావ దినోత్సవంకి ఉత్సాహంగా రానందుకు చాలా అందరూ ఏర్పాట్లు చేసుకొని రెడీగా ఉన్నాం సార్. అది ఏదనేది ఇక్కడ చూడడానికి వచ్చాను సార్. ఇవాళ కొద్దిగా వేరే పని మీద వస్తే ఇలా చూసి మా చుట్టాల ఇంటికి వెళ్ళి ఇలా వస్తున్నాను సార్. అయితే గతంలో జనసేన పార్టీ ఉండదు, విలీనం అయిపోతుంది ఏదో ఒక పార్టీలో, పిఆర్పీ లాగే ఇది కూడా మునిగిపోయే పడవ, ఇలా రకరకాలుగా మాట్లాడారు. ఒక్క సీటుకే పరిమితం అయ్యారు. ఇప్పుడు 21 సీట్లతో 100% స్ట్రైక్ రేటు. పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? సార్ ఒక విషయం సార్, ఇలాగే పవన్ కళ్యాణ్ ఓడిపోయారని గాజువాకలో చెప్పారండి. కానీ ఓటమి అనేది ఇంత భయంకరంగా ఉంటుందని జగన్కి తెలిసిపోయింది సార్. పవన్ కళ్యాణ్ ఓటమితో జన సైనికులు అందరం అంటే కష్టం అంటే ఏంటనేది జెండా పట్టుకొని మోసి ప్రతి డోర్ టు డోర్ తిరిగి కూటమితో సమేతంగా కలిసి ప్రతి డోర్ టు అందరం కలిసి బీజేపీ నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్త జనసేన గారు కలిసి అందరూ కష్టపడి ఇంత మ్యాండేట్ ఇచ్చారంటే అండి, అది జగన్మోహన్ రెడ్డి 11 రెడ్డికి తెలిసిపోయింది సార్. దయచేసి ఇంకా జగన్ గురించి అయితే మాట్లాడితే జగనే వీలైన అయిపోతారు సార్ జనసేనకి. ఎందుకంటే మంచి వ్యక్తులు ఉన్నారు జగన్ దగ్గర కూడా, అక్కడక్కడ కొందరు కబ్జాగారులు ఉన్నారు, భూ కబ్జాగారులు ఉన్నారు. అలాంటి వాళ్ళు తీసుకోరు పవన్ కళ్యాణ్. అయితే వైసీపీ నుంచి మంచి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఆశ్రయిస్తారండి. ఎందుకంటే ఒక కేసులు అనేది అభియోగాలు ఉండకూడదు సార్ పవన్ కళ్యాణ్కి. మెయిన్ ఏ పార్టీ అయినా అవనియండి. జనసేన అయితే కేసులు డబ్బు ఉంది ధనం ఉందంటే యాక్సెప్ట్ చేయరండి జనసేన నుంచి. ఎందుకంటే పేదవాడైనా టికెట్ ఇచ్చే గుణం ఉన్న పవన్ కళ్యాణ్ గారికి డబ్బుతోటి ధనంతో అవసరం లేదు సార్. వైసీపీలో కొందరు వ్యక్తులు మంచోళ్ళు ఉన్నారు, అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఆశ్రయిస్తారు. నెక్స్ట్ వైసీపీ అనేది ఉండదని అందరికీ తెలుసండి. కానీ ఏదో ప్రలోభం కోసం ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కేసులు ఇరుక్కుపోతారు సార్ అందరూ. ఎందుకంటే వాళ్ళు అంటారు చంద్రబాబుకి అమ్ముడిపోయానని అంటారు. ఒక్కటైనా రిపోర్ట్ చూపించుకోనండి మీడియాలో వాగుతూ ఉంటారు సార్. అలాంటి ఏమీ ప్రజెంట్ అయితే ఇక్కడ లేవు. ఇక్కడ వర్మ గారిని సమేతంగా చూసుకుంటున్నారు, జనసేన వాళ్ళు అందరినీ చూసుకుంటున్నారని మేము కూడా ప్రతిసారి ఆఫీస్కి వస్తూ ఉంటాం సార్. ఎందుకంటే మా సొంత ఆఫీస్ అనకాపలైనా ఎక్కువ వారానికి ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోతాం. మా దేవాలయం ఎక్కడండి పవన్ కళ్యాణ్ శ్రేయబోలు వస్తాం సార్. డైరెక్ట్గా శ్రేయబోలు వచ్చి అన్నీ చూసుకుంటూ సార్ ఎప్పుడైనా వస్తున్నట్టు 2 రోజుల ముందే ఉంటాం మేము. ఇంకా ఏంటంటే ఎప్పుడు మాకు దర్శనం ఉండదండి, పవన్ కళ్యాణ్ దర్శనం ఏనాడు ఉండదు. వస్తాం ఆ జనంలో ఇంకేం అడుగుతాం, అతను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన. ఇప్పటికైనా వచ్చి పోదాం, ఆ తర్వాత ఆ రోజు వెళ్ళగలవా స్టేజ్ దగ్గర కానీ ఆలోచనలో ఇప్పుడు వచ్చి చూసి వెళ్ళిపోతున్నాను సార్ నేను. అయితే మరి ఆ రోజు స్టేజ్ దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా ముందుగానే వస్తారా, లేకపోతే అప్పటికప్పుడు ఆ రోజు వస్తారా సార్? ముందు రోజు అంటే మాకు లోకల్లో ఉన్నాం బయటికి మాకు 120 కిలోమీటర్స్ సార్ అనకాపల్లి నుంచి. మేమైతే ఆ రోజు ఉదయం మార్నింగ్ బయలుదేరుతాం. అయితే మాకైతే ఏదండి మనం ఎప్పటం అది వెళ్ళామంటే ముందు రోజు వెళ్ళి ఆర్జీలో ఉండేవాళ్ళు మేము 1 డేలో. మచిలీపట్నం అయితే 2 రోజుల ముందే వెళ్ళిపోయాం. ఎందుకంటే కొద్దిగా ఊపులో ఉన్నాం సార్. లాస్ట్ మొన్న ఏవో అయింది, ఎప్పటం తర్వాత అయింది బయటికి. అవన్నీ కొద్దిగా ఆలోచించి మేము ముందే వచ్చి అంటే బైక్ ర్యాలీ పెట్టుకున్నాం సార్ మేము. చిత్రాడ పిఠాపురం మన భారీగా జనం వెళ్ళాలి, కార్యకర్తలు అందరూ ప్రతి గ్రామంలో ఉండాలనే ఆలోచనలో ఆల్రెడీగా ఇన్ఛార్జ్ అయిన రామ్కి గారికి అందరికీ ఆలోచన. రామకృష్ణ గారు అలా అల్లుడండి, అతను ఇన్ఛార్జిగా ఉన్నారు. అతను మొత్తం ఆల్రెడీగా మాకు సందేశం చెప్పారండి, ఇలాగా సభ హైలైట్ చేయాలి, మనం లోకల్ నుంచి ఎంత బళ్ళు వెళ్తున్నాయి, బళ్ళు బైక్లా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఆల్రెడీ సలహాలు కూడా మాకు ఇచ్చారు. బైక్ రాళ్ళు 20 వద్దు, మీరు ఎలాగ వెళ్ళారో అలా రావాలి, కష్టంగా మీరు చూసుకొని ట్రాఫిక్ ఆక్సిల్ అయ్యి చూసుకొని రండి అని చెప్పారండి. అయితే ఇప్పుడు చాలామంది సీనియర్లు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది పార్టీలో. ఈ ప్లేనరీలోనే కొంతమంది జాయిన్ అవుతారు అనేటువంటిది వినిపిస్తోంది. మీరు ఏమన్నా ఆ విధంగా ఉంటుంది అనే సమాచారం తెలిసి కానీ లేకపోతే ఎవరైనా అనుకోవడం కానీ మీరు విన్నారా? ప్రజెంట్ అయితే జాయినింగ్లు అనేది అన్నీ మాకు తెలుస్తారు. మేము పార్టీ కోసం ఏదైనా ఎవరు జాయిన్ అయినా పార్టీ కోసం ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్ది. అలాగే ఆ తరలోనే మేము కూడా వెళ్తాం సార్. నాయకులు వస్తుంటారు, పోతూ ఉంటారు. ఇవాళ ఈ పార్టీలు ఉంటారు, రేపు ఇంకో పార్టీ పోతారు.
అలాంటి వ్యక్తులతో అయితే జనసేనను పోల్చకూడదు. కానీ జెన్యూన్గా ఉండే పార్టీని, కష్టపడిన కార్యకర్తలు, కష్టపడిన నాయకులు ఎవరున్నా, మంచి వ్యక్తులు ఉన్నా ఆ పార్టీని లాక్కునే ఆలోచన అయితే పవన్ కళ్యాణ్కి ఉంటుందని మనం ఆశిస్తున్నాం. ఎందుకంటే భూ కబ్జా గోర్లని పవన్ కళ్యాణ్ ఎప్పుడు డోర్లు మూసే ఉంటాయి సార్. అలాంటి వ్యక్తులకి చోటు ఎవరు? ప్రజెంట్ అయితే మంచి చేయాలి ప్రజలకు ఆలోచన విధానం ఉన్న వ్యక్తికి అయితే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఆశిస్తారు. అది అందరికీ తెలిసిందే. చోటు ఇస్తారు, పక్కన నిలబెట్టుకుంటారు. అదే కానీ ఎవడో కబ్జా కూడా వచ్చాడంటాడు, ఎన్ని కోట్లు, ఎన్ని వేల కోట్లు ఉన్నా అన్న పక్కన పెట్టే ఆలోచన ఉన్న పవన్ కళ్యాణ్ సార్. ఎందుకంటే మాకు తెలుసండి, అతని దగ్గరికి మేము చూడకపోయినా అతను ఆ స్పీచ్లో మేము వింటాం సార్. ప్రతిదీను అతని దగ్గరికి వెళ్ళాం. ఆ దర్శనాన్ని దేవుడిది రాదండి, ఎప్పుడు మనం కోరుకోవడం ఏమో అది పద్ధతి. ఎందుకంటే ప్రతి విషయంలో పవన్ కళ్యాణ్ గారి గుడికి వెళ్తాం, సార్ని ఎలా చూస్తాం, ఆ విగ్రహాన్ని అలా చూసి వచ్చేస్తాం అంత లాంగ్లో. అంతేగాని ఎప్పుడు ఎదురుగా వెళ్ళి మాకు ఒకసారి ఫోటో కావాలని ఆలోచన ఎమ్మెల్యే గారితో వెళ్ళా మాకు దొరకలేని పరిస్థితి సార్ మాకు. ఎందుకంటే పొంతులు గారి దగ్గరుండి విగ్రహాన్ని చూపిస్తారు, కానీ మేము పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యే గారితో వెళ్ళాలన్న ఆలోచనలో కూడా ఫోటో రాదు సార్ మాకు. పవన్ కళ్యాణ్ వచ్చిందంటే ఇంకా మా జన్మ ధన్యమైపోయినట్టు అనుకుంటాం. కానీ ఎప్పుడో వరం అనేది ఉంటుందని ఆలోచిస్తాం సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి మంచి బాధ్యతలో ఉన్నారు సార్. ఈ టైంలో అతను ఇబ్బంది పెట్టకూడదు. డిప్యూటీ సీఎం సార్. ఇప్పుడు ఒకప్పుడైతే ప్రజల్లో తిరిగారు, ఇప్పుడు సెక్యూరిటీ ఉంటుంది, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది సార్. దానివల్ల మేము ఇంకా ఆచరించలేకపోతున్నాం దగ్గరికి. అదే ఆలోచించి ముందే చూసి వెళ్ళిపోతున్నాం సార్ ఈ సభ దగ్గరికి వచ్చి. మరి సభా ప్రాంగణానికి వచ్చారు కదా, మీకు ఏమనిపించింది వచ్చిన ఇక్కడ వచ్చిన వెంటనే సార్ బాగుంది లొకేషన్, అయితే ఏరియా బాగుంది సార్. ఇది చిత్రాడ అంటే లొకేషన్ చాలా పంట పొలాలు సార్, చాలా బాగున్నాయి. ఊరి చుట్టూ పంట పొలాలు సార్, పక్కన చెరువు అన్నీ చూసాను సార్ రౌండ్. ఎందుకంటే ముందే పరిశీలించుకుంటాం మేము వచ్చిన తర్వాత. ఇంకా మాకు ఇవాళ 4వ తారీఖు, ఇంకా 10 days ఉంది సార్. ఇంకా 9 days ఉంది. కానీ మా ఆలోచన ఏంటంటే ఇలా ఉంటుంది ఇక్కడ సభ చూసుకోవాలి, ఇలాగ వెళ్ళాలి, కుర్రలు అందరూ ఆలోచనలో ముందు వచ్చి చూసుకొని పరిశీలించిన తర్వాత మేము మళ్ళీ 9వ తారీఖున అంటే 11వ తారీఖున మేము 12వ తారీఖున మళ్ళీ వస్తాం సార్. కుర్రలు అందరూ విను సరదా చూసి మొత్తం లొకేషన్ చూసి బళ్ళు ఎక్కడ పెట్టుకోవాలని మేమే సెక్యూరిటీగా పనిచేస్తాం సార్ ఇక్కడ మెయిన్. ఎందుకంటే ట్రాఫిక్ యాక్చువల్ ఎక్కువ ఉంటాయి సార్. ఇది ఏంటంటే మెయిన్ రోడ్ అయినా హైవే రోడ్ అయినా ఇక్కడ ఏంటంటే మేము ప్రతిసారి వెళ్తున్నాం సార్. మచిలీపట్నం వెళ్తే 15 కిలోమీటర్లు నడిచాను సార్. ఎప్పటి వెళ్తే ఒక 10 కిలోమీటర్లు నడిచాను సార్ బస్సులు పెట్టి. ఆ విధంగా ఉంటుంది సార్. అందుకని ముందే వచ్చిన తర్వాత ఆలోచన విధానంగా స్టేజ్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్తారో ముందు అది విధి చూసుకుంటాను సార్ దయచేసి. అలాగే ఇప్పుడు అలా చూడడానికి వచ్చారు మీరు తెలుసు సార్. ఓకే సార్. భయ్యా మీరు ఇక్కడ సభా ప్రాంగణానికి వచ్చారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు? ఉమ్మడి నుంచి జరిగిన తాళర మండలం అండి. జనసేన జాయింట్ సెక్రటరీ తాళర మండలం. తాళర మండలం నుంచి మరి ముందుగానే వచ్చేసారేంటి? సభస్థలం పరిశీలించడానికి వచ్చానండి. అది ఎక్కడ ఆవిర్భావ దినోత్సవం జరిగినా, పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ జరిగినా కూడా ఎక్కడైనా సరే ముందు నేను 2 రోజుల ముందు వెళ్ళి పరిశీలిస్తాను. రణస్థలంలో కానీ ఎప్పుడోలో కానీ ప్రతి ఇక్కడ పార్టీలో 2 దినోత్సవం కానీ అలా జరుగుతుందండి. అయితే మీరు ఏమేమి సభలకు వెళ్ళారు, ఎన్ని సభలకు వెళ్ళారు? ఆవిర్భావ సభలకి నేను ఎప్పుడో సభకు వెళ్ళానండి. తర్వాత రణస్థలం సభ కూడా వెళ్ళాను. రణస్థలం సభలో అయితే 3 రోజులు ఉన్నాను అక్కడ. నేను అక్కడ ఏర్పాట్లు కూడా అంటే నేను చూశాను బట్ నాకు 3 రోజులు ఉండి నన్ను బాగుంటాయి కానీ ఏమీ లేదు. కానీ మామూలుగా నేను అక్కడ చూశాను అనమాట అన్ని 3 రోజులు ఉంది. అయితే పార్టీ ప్రెసిడెంట్ గారు, డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మీరు ఆల్రెడీ 2 సభలకు వెళ్ళాము అంటున్నారు కాబట్టి ఏం మాట్లాడతారు అనేది ఒక అంచనా ఉంటుంది కదా. ఏం మాట్లాడతారు ఈ సభలో? పార్టీ గురించి మాట్లాడతారు అనుకుంటున్నారా, రాజకీయాల గురించి మాట్లాడతారు అనుకుంటున్నారా, దేని గురించి మాట్లాడతారు అనుకుంటున్నారు? రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడతారు. అలాగే అండి తర్వాత పార్టీ భవిష్యత్తు అని మెయిన్. ఇప్పుడు సంస్థాగతంగా పార్టీ ఎదగాలి కాబట్టి ఇప్పుడు 170 సీట్లలో కూడా జనసేన ప్రభావం ఉంది. కానీ 21 సీట్లలోనే పోటీ ఉంది. చాలామంది అదే కదా ఇప్పుడు ఎక్కువ సీట్లే కావాలనుకుంటున్నాం. అది జరగలేదు కాబట్టి ఈ సభ ప్రారంభం ద్వారాగా తెలియపరచాలి. కూటమి మళ్ళీ 15 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది అంటున్నారు కాబట్టి ఇప్పుడు మాకు దిశానిర్దేశం చేయాలి దాని గురించి పవన్ కళ్యాణ్ గారు. అయితే కళ్యాణ్ గారు కానీ జనసేన కానీ చాలా అపజయాలు చూస్తూ వచ్చింది. జనసేన పార్టీకి కేవలం 1 సీట్ మాత్రమే వచ్చింది గతంలో. ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? భవిష్యత్తు అంటే 1 సీట్ రాజుల పార్టీ పెట్టాక 1 సీటే వచ్చింది. కానీ తర్వాత 2019లో సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీడీసీలుగా, జడ్పీడీసీలుగా జనసేనకి చాలా ఉన్నారు. అలాగే ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉన్నారండి. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో చాలా ఇదిగా ఉంటుంది, పెద్ద పార్టీగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు వరకు జరిగిన సభల్లోకల్లా అధికారంలో లేనప్పుడు ఒక మామూలు పవర్ స్టార్గా ఒక జనసేనగా ఉన్న సభ జరిగింది. ఇప్పుడు అలా కాకుండా ప్రపంచం అంతా మన తెలుగు వాళ్ళు
ప్రతి ఒక్కళ్ళు చూసే విధానంగా ఈ సభ జరగబోతుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా జరగబోయే స్థలం కాబట్టి ఇక్కడ 21 మంది నియోజకవర్గాలు వచ్చి జనాభా కాకుండా దేశం నలుమూల నుంచి కూడా రాగలుగుతారండి. దీనికోసం చూస్తున్నారు. ఇప్పుడు 14వ తారీఖు ఇప్పుడు వస్తుంది అనేది చూస్తారు జనాలు. అయితే మీరు ముందుగానే వస్తారా లేకపోతే ఆ రోజే వస్తారా? నేను ఆల్రెడీ ముందే వస్తానండి. నేను ఆ పాసలు కూడా ట్రై చేస్తామండి, విఐపి పాసల కోసం. నేను ఆల్రెడీ 2 సార్లు కూడా విఐపి పాసల దగ్గర వెళ్ళానండి. గతంలో వెళ్ళారు కాబట్టి మీకు ఒక అంచనా ఉంటుంది, ఎంత టైం పడుతుంది, ఎలాంటి అంటే కొత్తగా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా, మీరు ఏం చెప్తారు? ఎప్పుడు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి. మన పొద్దున్న 11 గంటలకి పంపించేస్తారు, కానీ 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కువ. అంటే మీరు గతాన్ని బట్టి చెప్తున్నారు? గతం నుంచి అండి. ఇప్పుడు కానీ పొద్దున్న నుంచి ఉండాలంటారు ఇక్కడ? పొద్దు నుంచి ఉండాలండి. సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల అది ఏంటంటే మొత్తం 10 గంటల నుంచి పంపించేస్తారు. విఐపి పాసలు ఇచ్చిన వాళ్ళని కానీ మొత్తం సభ ప్రాంగణంలో మొత్తం అంతా సెక్యూరిటీ పరంగా ముందే పంపించేస్తారు. కానీ సభ జరిగేది మాత్రం 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. అదండి. అయితే ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి గెలిచారు. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో సభ జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గమే కాకుండా ఇంకా ఎక్కడెక్కడి నుంచి మన రాష్ట్రం కానీ లేకపోతే ఇంకా ఎక్కడెక్కడి నుంచి వస్తారు? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వేరే చోట నుంచి వస్తున్నట్టు మీకు ఏమైనా సమాచారం ఉందా? మామూలుగా పిఠాపురం అంటేనే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు తెలిసిందండి. ఇప్పుడు ఈ సభ కోసం మెయిన్ పిఠాపురం సొంత నియోజకవర్గం, మా పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలో చూడటం కోసం చాలామంది వస్తారు. 21 నియోజకవర్గాలే కాకుండా మన రాష్ట్రంలో ప్రతి చోట నుంచి వస్తారు. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా వస్తారండి. తమిళనాడు గడి, కర్ణాటక, ఒరిస్సా నుంచి కూడా వస్తారు. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కర్ణాటక నుంచి ఉన్నారండి మా చుట్టాలు. వస్తున్నారండి సభకి? వస్తున్నారండి. 10 మంది దాకా వస్తున్నారు. 10 మంది కూడా ఆల్రెడీ బుక్ చేసుకున్నారండి టికెట్లు అవి? బుక్ చేస్తున్నారు. ట్రైన్కి కాకినాడలో దిగేలాగా ప్లాన్ చేస్తున్నారు కర్ణాటక నుంచి. అదండి. అయితే ఇప్పుడు మీరు చాలా సభలకు వెళ్ళారు కదా, అప్పుడు ఎంత దూరం నడిచి వెళ్ళారు, ఏంటి, బండి ఎక్కడ పెట్టుకున్నారు, వెహికల్ మీద వెళ్ళారా, ఎలా వెళ్ళారు? అప్పుడు బస్సుల మీద వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళామండి. తర్వాత ఏంటంటే మెయిన్ ఇది 216 రహదారి, ఇది హైవేకి. దానివల్ల ట్రాఫిక్ రూల్స్ కొంచెం చాలా జాగ్రత్తగా పాటించాలి. కాకి నుంచి వైజాగ్ వెళ్ళి 216 రోడ్ అండి ఇది, NH. పైగా హైవేకి దగ్గరలో ఉంది సభాస్థలం. దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటుంది. అది కాకుండా సభాస్థలం కూడా చిన్నదే. ఇప్పుడు వరకు జరిగి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో కల్లా సభ చిన్నది ఇది. అంటే ఇదే పెద్దది అనుకుంటున్నాం. అంటే చాలా మంది ఇక్కడ 60 ఎకరాలు కూడా అన్నారు కదా, ఇదే పెద్దది అంటే అనుకుంటున్నారు అందరూ. మరి మీరు గతంలో కూడా చూశారు కాబట్టి మీ అంచనా ఏంటండి? రణస్థలం అయితే ఒక 50 ఎకరాలు జరిగిందండి. అలాగే ఇప్పటిలో జరిగింది కూడా ఒక 50 ఎకరాల స్థలంలో జరిగింది. ఎక్కడ జరిగినా కూడా ఎక్కువ ప్లేస్లో జరిగింది. ఇది వచ్చేటికి 12 ఎకరాలు ఉంటుంది. అది కాకుండా రోడ్డుకి చేర్చి హైవేకి చేర్చి ఉండడంతో కొంచెం ట్రాఫిక్ రూల్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటుందేమో అది ఇది ఉందండి. అంటే ట్రాఫిక్ రూల్స్ లేకుండా ట్రాఫిక్ అది మళ్ళించే అవకాశాలు ఉంటాయి కానండి. మరి స్థలమే చిన్నదిగా కనిపిస్తుంది కానీ పెద్దదే అన్నారు. మరి ఇంకా 12 ఎకరాల నుంచి ఉండదండి. 12 ఎకరాలు అది లేఅవుట్ సగంలో లేఅవుట్లో ఉందండి ఇది స్థలం. అంటే సగం ఇల్లు గడ కట్టారు కాబట్టి బయట స్థలం ఉంది, లేఅవుట్ లోపలికి స్థలం తక్కువ ఉందండి. అది ఇల్లు ఎక్కువ ఉండడం వల్ల అదండి. అయితే ఇప్పుడు చాలామంది ఇక్కడ జాయిన్ అయ్యే అవకాశం ఉంది, సీనియర్ నాయకులు వేరే పార్టీ నుంచి అంటున్నారా? అలాంటివి ఏమన్నా మీరు జాయినింగ్స్ అవుతాయి అనుకుంటున్నారా? జాయినింగ్స్ అవుతాయి అనుకుంటున్నామండి. ఎక్కువ ప్రకాశం జిల్లా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ద్వారా ఇప్పుడు 14వ తారీఖున జాయిన్ అయ్యేట్టుగా అవకాశం ఉందండి. ఎక్కువ మంది జాయిన్ అవుతారట. అలాగే ఇతర జిల్లాల నుంచి కూడా నియోజకవర్గాల నుంచి కూడా జాయిన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. అది కాబట్టి జాయినింగ్ అవ్వడం వల్ల కూడా మంచిదే అండి మన పార్టీకి. అది కాకుండా కొంచెం టైం కూడా ఇది అవుతుంది. ఈ సభ జరిగే టైంకి ఒక 2-3 గంటలు టైం వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోద్ది. అది కాకుండా ముందు తర్వాత ఎప్పుడైనా పెడితే బాగుండండి ఈ జాయినింగ్స్. అయితే ఈ ప్లేనరీ తర్వాత, ఈ ఆవిర్భావ సభ తర్వాత పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? పార్టీ చాలా అత్యధిక ఇదిగా ఉంటుందండి. ఎవరు 100% స్ట్రైక్ రేట్ ఎలా జరిగిందండి అలాగే జరుగుతుంది. డబల్ సెంచరీ చేస్తుంది రానున్న కాలంలో. అదండి. అయితే ఇప్పుడు 21 సీట్లే వచ్చాయి కదా, ఇప్పుడు 21 సీట్లు ఇచ్చారు కదా, మరి వచ్చి ఎన్నికల్లో కూటములు అదే ఇలా పొత్తు ఉంటుంది అనుకుంటున్నారా, సొంతంగా పార్టీ ఉంటుంది అనుకుంటున్నారా? అంటే మీకున్న అంచనా? నాకైతే పొత్తు ఉండకుండా ఉంటే బాగుంది అనిపిస్తుంది, కానీ పొత్తు ఉంటుందని అంటున్నారు అంతే మరి పవన్ కళ్యాణ్ గారు. మరి పొత్తుంటే సీఎం ఎవరై ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? పొత్తు ఉన్నా కూడా 2029 కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే అవకాశం ఉంటుందండి. 2029 కంటిన్యూ అవుతాయి కనుక, పొత్తు కంటిన్యూ అవుతాయి కనుక. మరి అయితే లోకేష్ గారు వస్తారు అంటున్నారు. మరి ఆ కూడా త్యాగం చేశారు కదండి పవన్ కళ్యాణ్ గారు. సీట్లు త్యాగం చేశారు, ముఖ్యమంత్రి స్థాయి త్యాగం చేశారు. అంటే అనుభవం గల వ్యక్తి చంద్రబాబు గారు కాబట్టి
ఇచ్చారండి ఆయన. ఈసారి మరి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వాలి సేపుగా. అయితే మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇక్కడ సభలో ఏం మాట్లాడతారు అని మీరు అనుకుంటున్నారు? అసలు ఏంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కువ మాట్లాడతారండి, రాష్ట్ర భవిష్యత్తు కోసం. అంటే ఇప్పుడు అది వేరే పార్టీకి సంబంధించింది కాబట్టి ఇంకా చంద్రబాబు గారి గురించి కానీ మోడీ గారి గురించి మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చండి. మరి పార్టీకి ఎలా ఉండాలి, పార్టీ దిశానిర్దేశం ఇవన్నీ ఉంటాయి అనుకుంటున్నారు. సిద్ధాంతాలు కట్టుబడి పార్టీ దిశ నిర్దేశాల కోసం అండి మెయిన్. రానున్న కాలంలో ఇప్పుడు ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఇక మేయర్లు ఇలాంటి వాటి కోసమే ఇంకా మారేడి కోసం పార్టీ భవిష్యత్తు కోసమే ఎక్కువ జరుగుతుందండి. ఇప్పుడు కూటమి ఉంది కాబట్టి కూటమికి సంబంధించిన విషయాలు మాట్లాడడానికి అవకాశం ఉంటుందండి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని పొగడొచ్చు, మోడీ గారిని పొగిడే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళతో మరి ఇక్కడ లోతుగా మాట్లాడంటే ఇది కూటమి మీటింగ్ సభ కాదు కాబట్టి జనసేన పార్టీ 11వ అభివృద్ధి దినోత్సవం కాబట్టి దానికోసం మాడితేనే బాగుంటుందండి. చంద్రబాబు టీడీపీ కోసం బీజేపీ కోసం మాడకూడదు. మరి మామూలు ఆయన వ్యక్తిగతంగా మాడాలి తప్పించి కూటమి టైంలో ఇప్పుడు ప్రత్యేకంగా 11 సంవత్సరాల తర్వాత మీటింగ్ మళ్ళీ సభ జరుగుతున్నప్పుడు వేరే పార్టీల కోసం ఆడుకుని ఉంటే బాగుంటుందని అంచనా. అది నా అభిప్రాయం అండి. ఫస్ట్ అక్కడ హైదరాబాద్లో జరిగింది, స్టార్టింగ్ అక్కడ ఫార్మేషన్ అక్కడ జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ 11 సంవత్సరాలు అయింది, చాలా బాగా ఇక్కడ వరకు వచ్చారు. అయితే మీరు అప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? ఫస్ట్ పార్టీ ఎప్పుడు పెట్టారు అప్పటి నుంచి ఫాలో అవుతున్నారు కళ్యాణ్ గారిని? అప్పటి నుంచి ఫాలో అవుతున్నాం సార్. అంటే మేము అప్పుడు హైదరాబాద్ వెళ్ళదు కదండి, మా నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దన బాలకృష్ణ గారు జాయిన్ అయినప్పుడు మేము పార్టీలో జనసేన కరెక్ట్గా జాయిన్ అయ్యాము. కానీ అంటే వేరే పార్టీ నుంచి బాలకృష్ణ గారు వచ్చారు. ఆ పార్టీలో ఆయన జాయిన్ అయినప్పుడు వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళడానికి. 2-3 సార్లు వెళ్ళామండి. తర్వాత మంగళగిరి కూడా మొన్న 2019, 24 ఎలక్షన్లో కూడా మేము నా పార్టీ ఆఫీసర్కి వెళ్ళి నాగేంద్రబాబు గారిని కలిసామండి. అప్పుడు కళ్యాణ్ గారికి ఇప్పుడు కళ్యాణ్ గారికి మార్పు ఏమని చెప్తారు? చాలా డిఫరెంట్ అండి. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చాలా అగ్రెసివ్గా మొత్తం ప్రశ్నించి అర్థంతోనే ఆడేవారు. ఇప్పుడు అలా కాకుండా చాలా బాగా మాడుతున్నారు ప్రతి విషయంలో కూడా. ఆయన శాఖల విషయంలో కానీ ప్రతి మంత్రిత్వ శాఖల్లో కానీ ప్రతి దాని మీద కూడా ప్రతి అనుభవం వ్యక్తిగతంగానే మాడుతున్నారు. ప్రతిదీ కూడా బాగా చేస్తున్నారండి. ఒక పార్వతీపురం అన్యం జిల్లాలో అక్కడ మా పొలం పక్కన ఊరేది డోలీ రహిత కావాలనేది రోడ్డు వేశారు. అక్కడ చాలా డేంజర్ అయిన ఏరియా అండి. అది నక్సలైట్లు పగలే తిరుగుతారు అక్కడ. అలాంటి ఏరియాలో ఆయన వెళ్ళి రోడ్డు వేశారంటే 9 కిలోమీటర్ల రోడ్డు వేశారండి. చాలా డేంజర్ ప్లేస్ అండి. పైగా ఆయన ఆ రోజు పెద్ద వర్షం మామూలుగా నల్ల అసలు అలాంటి రోడ్డు మీద వెళ్ళి ఆయన 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళారు. ఆయన కలెక్టర్లు కానీ ఎవరైనా సరే వద్దన్నా సరే ఇక్కడ ప్రొడక్షన్ కూడా ఆ రోజు నకిలీ సిఐ వచ్చినా కూడా ఆయన ఒకరే వెళ్ళి కొండ మీదకి వెళ్ళి మాడారంటే రోడ్డు వేయించారంటే ఆల్రెడీ ఆ రోడ్డు కూడా వేస్తారండి. ఇప్పుడు ఆ పక్కనే మా పొలం అక్కడ. అయితే మీ ఊరి నుంచి ఇంకా ఎంతమంది వచ్చే అవకాశం ఉందంటారు? అంటే మేము ప్రజెంట్ మేము తాడలో ఉంటున్నామండి. ఇంచుమించు మా మండలం నుంచి ఒక 200 మంది అలాగ వస్తారండి. అంటే తక్కువలో మా మండలం నుంచి అండి. అంటే జనసేనే కాదు, అలాగా పవన్ కళ్యాణ్ అభిమానులతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే పార్టీ అభిమానులు కాకుండా కార్యకర్తలు కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు గారు ఉన్నారు. వాళ్ళు కూడా చూసి వచ్చే అవకాశం ఉందండి. అయితే 14వ తారీఖుని ప్రాంగణం ఎలా ఉండబోతుంది అంటారు మీ ఊహ? ఒక పండగ అది ఒక మా ప్రయాగరాజ్ కుంభమేళ అలా జరిగిందండి. దాన్ని మించిపోద్దాం అనుకుంటున్నాను నేను. అది 140 సంవత్సరాలు వచ్చింది. ఇది 11 సంవత్సరాలకు వచ్చింది ప్రయాగరాజ్. ఇది ఒక ప్రయాగరాజ్ లాంటిదండి. ఇక్కడ జనసేన కుంభమేళ అండి. ఇది ఒక డిప్యూటీ సీఎం పిఠాపురంలో కుంభమేళ ఎలా ఉంటుందో ఇక్కడ గోదావరి కానీ ఒక సముద్రం కానీ ఏమీ లేదు అక్కడ. కానీ ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ ప్రయాగరాజు కుంభమేళ జరిగిందో ఇక్కడ పిఠాపురంలో తన సొంత నియోజకవర్గంలో చాలామంది అదే చూస్తున్నారు. ఇప్పుడు చాలామంది 144 సంవత్సరాల తర్వాత ప్రయాగరాజు ఎలాగ వెళ్ళారో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడ నాగసాధువులు కూడా వచ్చారు. అది ఎవరు ఎలాంటి కూడా తెలియదు. అలాంటి మనుషులు వస్తారు. ఇదేంటి పిఠాపురం అంటేనే ఒక నియోజకవర్గం ఎలాగ ఉంది ఎక్కడ ఉందని అనుకునేవారు. చాలామంది చూసి వెళ్ళేవారండి. ఇక్కడ పిఠాపురం పవన్ కళ్యాణ్ పూజ చేస్తాడు అంటేనే. అలాంటిది ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలో డిప్యూటీ సీఎంగా అక్కడ జరుగుతుంది. మరి ఇంకా 144 సంవత్సరాలకు వచ్చి యాలే వచ్చిందా అనిపిస్తుందని ఇక్కడ మళ్ళీ. ఆ ప్రయోగరాజుకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఈ చాలని ఇక్కడికి వస్తే ధన్యవంతులు అయిపోతారు. ఈ సభా ప్రాంగణం వచ్చి పవన్ కళ్యాణ్ చూస్తే ఒక పరమేశ్వరుని చూసినట్టే. ఈ ప్రయాగరాజుకి వెళ్ళని వాళ్ళు ఎవరైనా సరే ప్రయాగరాజు వెళ్ళని వాళ్ళు నేను బాధపడిపోతున్నాను స్నానం చేయలేదు అన్న వాళ్ళు ఈ పిఠాపురం చిత్తాడ సభకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి సభ చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఎంత దూరం నుంచి ఉన్నా సరే మనకు దగ్గరగానే కనపడతారు. అది కాబట్టి మీరు ప్రయాగరాజుని వెళ్ళని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా
బాధపడద్దు. పిఠాపురం సభకు వచ్చి ఇదే మనం కాశీకి వచ్చాం, ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం. ఇక్కడ పిఠాపురం పాదగయ ఎలాంటిదో అదే పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఇప్పుడు తిరుపతి ప్రత్యేకత మనకి వెంకన్న బాబు. పిఠాపురంలో ఒకప్పుడు శ్రీపాద వల్లభ స్వామి గుడి అలా ఉండేది, ఇప్పుడు అలాగే పిఠాపురం అంటే పవన్ కళ్యాణే. అంటే దేవుడితో పోల్చడానికి కారణం ఏంటిది? కళ్యాణ్ గారిలో దేవుడిని చూస్తున్నారా మీరు? పవన్ కళ్యాణ్ గారిలో దేవుడినే చూస్తున్నామండి. ఎందుకంటే మానవతా దృక్పథంతో ఆయన ఎన్నో చేశారండి. ఒక సినిమా యాక్టర్గా కాకుండా ఇది కాకుండా అతను మానవతా దృక్పథంతో మేము వాళ్ళు చూస్తున్నాం. ఎందుకంటే అతను సొంత డబ్బులతో కష్టపడి అతను చేయికి ఎన్నుమొక లేకుండా ప్రతిదీ ఆయన చేసుకుంటూ వచ్చారండి. ఫస్ట్ సినిమా కాడి నుంచి మొన్న ఓజీ సినిమా వరకు కూడా ఆయన సినిమా డబ్బులు ఖర్చు పెడతానే ఉన్నారు ప్రజలకి. 60 లక్షల మంది 3,000 లక్షల రూపాయలు చాలా మందికి కౌలు రైతుకి చనిపోయిన రైతుకి ఇచ్చారండి. 2 కోట్ల రూపాయలు ఆర్మీకి ఇచ్చారండి. 6 కోట్ల రూపాయలు విజయవాడ వరద బాధితులకు ఇచ్చారండి. ఈ రోజుల్లో ఏ రాజకీయ నాయకుడు ఉన్నారండి? అసలు ఒక గజం లేని నాయకుడు వచ్చి 100 ఎకరాలు సంపాదించుకున్నారు ఈ రోజుల్లో రాజకీయ నాయకులు. సొంత డబ్బులు పాటిస్తున్న నాయకులు ఎవరు లేరండి ఈ రోజుల్లో, రాజకీయ నాయకులు కానీ సినిమాటర్లు కానీ. సినిమాటర్లు సాయం చేస్తారు, మరి పవన్ కళ్యాణ్ గారికి సాయం చేసే వాళ్ళు ఎవరు లేరండి. ఒక మెగా కూటమే సాయం చేస్తుంది. అంటే మేము మెగా అని చెప్పట్లేదు, చాలామంది చేస్తారు కానీ మెగా కూటమే ఎక్కువ. మెగా స్టార్ అంటేనే ఒక ఇదిగా ఉంటుంది. అలాగే మెగా ఫ్యామిలీ సాయం చేస్తారండి ఇది కూడా. ఏ విషయంలో చూసుకున్నా పవన్ కళ్యాణ్ గారు దేవుడే. అంటే మానవతా దృక్పథంతో ఆయన ప్రతి ఒక్కరికి సాయం చేశారు కాబట్టి. మార్చి 14న ఇక్కడ ఆవిర్భావ సభ జరగబోతుంది కదండి, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో అదే విధంగా ఇంకా దానికి 10 రెట్లు మించి ఎక్కువగానే ఉంటుంది. అంగరంగ వైభవంగా ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందండి పిఠాపురంలో. అయితే ఇప్పుడు ముందు జరిగిన ఆవిర్భావ సభలు వేరు, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, జనం ఏ విధంగా వస్తారో, ఎంతమంది వస్తారో, ఎక్కడెక్కడి నుంచి వస్తారని అంచనా ఏమైనా ఉందండి? ఇప్పటంలో ఎప్పుడూ చూడనటువంటి ఎంతోమంది అక్కడికి వచ్చారు. దాన్ని మించి 10 రెట్లు ఇక్కడ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అయితే ఇప్పుడు ఒక్క సీటుకే పరిమితమయ్యారు. గతంలో పార్టీ ఉండదు, విలీనం అయిపోద్దు వేరే పార్టీలోకి అన్నారు. ఇప్పుడు చూస్తే 100% స్ట్రైక్ రేటు. ఇప్పుడు ఈ సభ తర్వాత ఎలా ఉండబోతుంది పార్టీ అనుకుంటున్నారు? ఎలక్షన్ ముందు ఎన్నో నోర్లు ఎన్నో విధాలుగా మాట్లాడారు, ఇప్పుడు ఎవరు కూడా కనిపించట్లేదు. అదేవిధంగా ఇప్పుడు ఆయన అభివృద్ధి పదంలో ముందంజలో నడుస్తూ ఉన్నారు. దీన్ని ఇంకా డెవలప్ చేయడానికే ఆయన చూస్తారు. అలాగే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి హనుమంతుని ఆశీస్సులతో మరి సీఎం అయ్యి ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వ్యవహరించబోతారు. చెప్పండి, ఇప్పుడు ఆవిర్భావ సభ జరగబోతుంది కదా, ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటారు? ఎంతమంది జనం వస్తారు అనుకుంటున్నారు మీరు? ఆవిర్భావ సభ పిఠాపురంలో జరగడం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి మహిళలు కూడా ఈరోజు ఆవిర్భావ సభకి తండోపతండాలుగా వచ్చే అవకాశం అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారి సభ అంటే ప్రభంజనం, అదొక తుఫాను, దాన్ని ఎవరూ కూడా అడ్డు పెట్టలేరు. అలాంటి ప్రభంజనం ఇక్కడ జరగబోతుంది. ఈరోజు పిఠాపురం ప్రజలందరూ కూడా తెలుగు క్యాలెండర్లో ఎన్ని పండుగలు అయితే ఉన్నాయో ఈరోజు జనసేన పార్టీ అధికారంలో ఉండగా అన్ని పండుగలు అయితే చేసుకున్నారు. ప్రతిరోజు పండుగగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక ప్రజలందరూ కూడా ఎంతో సురక్షితంగా సుభిక్షంగా ఉన్నారు అని చెప్పి ప్రతి ఒక్కరి నోటంటే ఇదే మాట. ఈరోజు ప్రత్యక్ష దేవుడు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారే మా అందరికీ. పిఠాపురంలో కుకుటేశ్వర స్వామి రథోత్సవం ఎంత ఘనంగా అయితే జరుగుతుందో అంతకు 10 ఇంతలుగా ఇక్కడ ఈ ఆవిర్భావ సభ మొదలవుతుంది, జరగబోతుంది. అయితే చాలా మంది ఏమన్నారంటే గతంలో ఒక్క సీట్ వచ్చినప్పుడు పార్టీ విలీనం అయిపోద్ది, వేరే పార్టీలో పార్టీ ఉండదు అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి మీరే సమాధానం చెప్తారు ఒక వీర మహిళగా? ఇప్పుడు ఒక సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే అది వెనదిరిగినట్టు కాదు, దాన్ని పంజాతో గట్టిగా కొట్టడానికి అనే సామెత ఎంత కరెక్టో ఈరోజు జనసేన పార్టీ కూడా ఒక దుక్కును ఓడిపోవడం అనేది ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా జనసేన వైపు ప్రజలందరూ కన్నెత్తి చూస్తున్నారు. ఈరోజు ఇంకా మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా ఉండదు, ఒక్క జనసేనతోనే నిండిపోయి ఉంటుందని నేను ఈ మీడియా పరంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, మరి నెక్స్ట్ ఎలక్షన్లో ఎలా చూడాలనుకుంటున్నారు కళ్యాణ్ గారిని? ఖచ్చితంగా మా అందరి ఆశ ఒకటే, ఆయన సీఎంగా చూడాలని. ఆల్రెడీ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నా సరే మా సీఎం ఆయనే, మా దేవుడు ఆయనే అని మేము భావిస్తున్నాం. కానీ అధికారంగా కూడా ఆయన సీఎం అవుతారని మేము ఖచ్చితంగా చెప్తాం.
అయితే చాలా మంది ఆయన విమర్శించారు గతంలో. ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా చాలా మంది జైల్లో ఉన్నారు. చాలా మంది ఏమంటారంటే కక్ష సాధింపు చేస్తున్నారు, కావాలనే జైల్లో వేస్తున్నారు అంటున్నారు. మీరు ఏ విధంగా చూస్తారు? ఎప్పుడూ సరే కర్మ ఎవరిని విడిచిపెట్టదండి. కొంచెం లేటుగా వచ్చినా సరే ఖచ్చితంగా ఆ కర్మ సిద్ధాంతాన్ని అనుభవించవలసిందే. ఏ రోజైతే ఒక మచ్చలేని మనిషిని, ఒక మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమైన మెగా ఫ్యామిలీని, అందులో పవన్ కళ్యాణ్ గారు ఎంత ఉన్నతమైన వ్యక్తి, ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చి ప్రతి ఒక్కరి దగ్గర ఒదిగి ఉండి ఆయన ఈరోజు ఒక గొప్ప నాయకుడు అయ్యాడు. అలాంటి నాయకుడిని వీళ్ళ నోటు పెట్టుకుని అన్నారు, అన్నంతకల్లా అనుభవిస్తున్నారు. ఇంకా అనుభవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. అయితే జనాలతో ఈ చిత్రాడ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు మార్చి 14న? ఇప్పుడు చిత్రాడ అనేది ఒక అద్భుతమైన ఒక ప్రదేశంగా మారింది. నిజంగా చిత్రాడ గ్రామస్తులే కాదు, అలాగే పిఠాపురం ప్రజలే కాదు, చుట్టూ నలుమూలలా కూడా ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే విధంగా ఉంది. ఆవిర్భావ సభ, జనసేన ఆవిర్భావ సభ జరగబోతుంది కదండి. ఏ విధంగా ఉంటుంది ఈ చిత్రాడ గ్రామం ఆ రోజున అని మీరు అనుకుంటున్నారు? చిత్రాడ గ్రామమే కాదండి, మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఊర్లో కూడా చాలా హ్యాపీగా పండగలా చేసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు అని చూస్తున్నారు, మా దేవుడు ఎప్పుడు వస్తాడు, మా దేవుడిని ఎప్పుడు చూడాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు రావడం కూడా మాకు చాలా హ్యాపీ. మరి పిఠాపురం గ్రామమే కాదు, చిత్రాడ గ్రామమే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో మరి ఎదురు చూస్తున్నారు. ఆయన కోసం కళ్ళు కాయలు కాసి ఎదురు చూపుగా చాలా చూస్తున్నారు. మరి ఉప్పలం పల్లయం ఎలాగొస్తుందో ఆ విధంగా రావడం కూడా జరుగుతుంది. జనం కూడా ఆ విధంగా వస్తారు. కానీ నిండిపోతే ఇది కూడా సరిపోదని మేము ఊహించుతున్నాం. మరి అంతకు మించి జనం ఎక్కువ వస్తారు. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారు రావడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉందండి. అయితే ఎక్కడెక్కడి నుంచి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు జనాలు? ఎక్కడి నుంచి మేము చెప్పలేమండి. ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం నుంచి కూడా చెలో పిఠాపురం అని చెప్పేసి మరి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు, అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం, ప్రతి దిక్కు నుంచి కూడా వస్తారు. ఓట్ల ఎలక్షన్లో కూడా మరి ఎక్కడెక్కడ కోయిట్లోని విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. మరి రేపు 14వ తారీఖున కూడా మరి అలాగే వస్తారని కూడా మేము ఆశిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. ఇంకా ఎక్కువగానే వస్తారని మేము చాలా భావిస్తున్నాం అండి. అయితే చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది విమర్శించారు కదా, ఇంట్లో ఆడవాళ్ళని కానీ ఇలా విమర్శించారని జన సైనికులు అంటూ ఉంటారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి, కక్ష సాధించుకోవడానికైనా ఇలా కేసులు వేస్తున్నారంటే మీరేమంటారు? అదంతా ఊహండి. మా పవన్ కళ్యాణ్ గారు కక్ష పెట్టుకొని సాధించే వాళ్ళు అయితే ఎప్పుడో సాధించాలండి. మరి ఎన్నోసార్లు మరి ఎంతోమంది అవమానించినప్పుడు కూడా ఆయన అలాంటి కక్షలు కూడా సాధించరు. అలాంటి కక్ష భావం అంటే ఆయనకి ఏంటో తెలియదు. అలా కక్షలు పెట్టుకునే వాళ్ళే కక్షలు పెట్టుకుంటారు. మరి లేనప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో విధంగా ఆప్ చేయాలని చూశారు. కానీ ఆయన దేవుడు, సింహం సింగల్గానే వస్తుంది అన్నప్పుడు మా దేవుడు మరి సింగల్గానే వచ్చాడు, సింగల్గానే సాధించుకున్నారు. మమ్మల్ని ఈరమహిళగా కూడా చూడలేదైనా మమ్మల్ని ఎంతగో ఎదురుగా మరి తోడబుట్టిన చెల్లెలుగా కూడా మమ్మల్ని భావించి చూశారు. ఎర్రమహిళకి ముందుగా ఆయన ముందు భావంగా ఎర్రమహిళని సాధిస్తాడు. ఎర్రమహిళకి ఆ గుర్తింపు ఇచ్చారు. మరి ఇలా అనుకున్న వాళ్ళందరూ వేస్ట్ అండి, వాళ్ళందరూ ఉత్తరే అనుకున్నా మేమేమి పట్టించుకోము. కక్ష మా పవన్ కళ్యాణ్ కక్ష అంటే ఏంటో తెలియదు. అయితే ఈ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు అని మీరు అనుకుంటున్నారు? రాజకీయాల గురించి మాట్లాడతారు అనుకుంటున్నారా? దేని గురించి మాట్లాడతారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు రాజకీయం గురించి ఎప్పుడు మాట్లాడదు, ఎప్పుడు కూడా మాట్లాడరు. ఆయన రాజకీయంలో ఉన్నా మామూలుగానే మాట్లాడారు, మామూలుగా ఉన్నా కూడా మామూలుగానే మాట్లాడారు. ఎంతో మందిని ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత కాదండి, మామూలుగా ఉన్నప్పుడు కూడా పేద ప్రజలను ఎంతో మందిని ఆయన చేయూతగా ఎంతో మందిని రక్షించారు, కాపాడారు. ఆయన కష్టపడి సినిమాలు తీసి ప్రజలకు పెట్టారు. అదే విధంగా ఇప్పుడు కూడా కష్టపడి మాట ఇచ్చారు. ఆ విధంగానే ఆయన ఉంటారు. సినిమా ఆయన్ని రాజకీయ భావంగా మేము ఎప్పుడు చూడపోము కూడా. మా అన్నగా చూస్తాం, మా దేవుడిగానే మేము చూస్తాము. అలాంటి ఎవరో ఎన్నో అనుకుంటారు, మేము అసలు పట్టించుకోము. అలాంటి మాకు అసలు అనుభవమే లేదు. మా దేవుడిని దేవుడిగానే చూస్తాము. దేవుడిని ఇప్పుడు ఈరోజు మరి మొన్న శివాలయంలో మరి పూజలు జరిగినాయి, శివరాత్రి మహాశివరాత్రికి. ఆ దేవుడిని చూడడానికి ఎలాగ వచ్చారు, ఎప్పుడు జరగని కన్నెవిల్లంగా వచ్చారు. ఆ విధంగానే ఇప్పుడు కూడా మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా చూడడానికి వస్తారు. ఎవరేమనుకున్నా మేము పట్టించుకోము. మేము అసలు ఊహకే మేము అనుకోమండి. జనసేన ఆవిర్భావ సభకు సంబంధించిన ఏర్పాట్లు అయితే ఇక్కడ చాలా భారీగా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికైతే అభిమానులు వస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడకు వచ్చి ఇక్కడ సభా స్థలాన్ని అయితే పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు రావడానికి వీలు పడకపోవచ్చు, లోపలికి రావడానికి ఏ విధంగా రావాలి, ఎక్కడ పార్క్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుంటున్నారు. మొత్తానికైతే ఇక్కడ ఆల్రెడీ పండగ వాతావరణం అయితే నెలకొంది.